బైడెన్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాల్లో బాగా ట్రంప్ని వెధవం చేసే ప్రయత్నం చేయడమే కాకుండా మరొక వైపున అంతర్జాతీయంగా కూడా విచిత్ర పరిణామాలు సృష్టించాడు. అందులో భాగంగా ఇరాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తూ వచ్చాడు. దాని పర్యవసానమే ఇరాన్ ఏకంగా ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్రలు అటు పక్కన పాలస్తీనా, యెమెన్, లెబనాన్, సిరియాల నుండి చేసుకొచ్చింది. ఇంకో పక్కన ఇజ్రాయెల్కి సహకరిస్తున్నట్టు ఇట్లాగే డబుల్ గేమ్ ఆడుతూ వచ్చాడు. అదే సందర్భంలో రష్యాని భారీగా దెబ్బతీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఉక్రెయిన్ని రెచ్చగొట్టి దానికి యూరోపియన్ నాటోల నుంచి ఆయుధాలు ఇప్పించడం ఇదంతా చేసుకొచ్చి ఆంక్షలు పెట్టి పైసలు ఇబ్బంది పెట్టి శాంతం రష్యాని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. బట్ రష్యా దానికి ఉన్నటువంటి సహజ వనరుల కారణంగా అంటే ఆయిలు, పెట్రోలు, డీజిలు, గ్యాసు ఇట్లాంటి వాటితో పాటుగా కొన్ని సహజ వనరులు ఉండటం వల్ల అది సర్వైవ్ అయిపోయింది. ఈ 4 ఏళ్ళు సర్వైవ్ అయింది. ఇప్పుడు బైడెన్ దిగిపోయి ట్రంప్ వచ్చేటప్పటికి పుతిన్కి వీళ్ళకి మధ్యన సాన్నిహిత్యం, అట్లాగే ఉక్రెయిన్తో యుద్ధం ఆపేటటువంటి ప్రయత్నంతో పాటుగా ఉక్రెయిన్ నుంచి రష్యాకి డబ్బులు ఇప్పించే చర్యలు జరుగుతున్నాయి. మరొక వైపున ఏదైతే రష్యాలో ఆపేసినటువంటి అంతర్జాతీయ బిజినెస్లు మళ్ళీ పునరుద్ధరించేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే అమెరికా వాళ్ళకి సంబంధించిన స్టార్బక్స్ దగ్గర నుంచి అనేకం అప్పట్లో ఎత్తేసారు కదా, ఇవన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభించేటటువంటి అడుగులు పడుతున్నాయి. మరోవైపున వీసా, మాస్టర్ కార్డ్ పేమెంట్ సిస్టమ్స్ను కూడా ఆపరేషన్స్ మళ్ళీ రష్యా నుండి ప్రారంభించడానికి సిద్ధపడుతున్నాయి.